శ్రావణి అతడి కుటుంబ సభ్యులపై చేస్తున్న ఆరోపణలేంటి, అసలు ఆమె ఏం కోరుతున్నారనే దానిపై అప్డేట్స్ నరేందర్ లైవ్ లో అందిస్తారు. నరేందర్, ఓవర్ టు యూ. ఓకే, ప్రముఖ సంగీత దర్శకుడు చక్రి ఇటీవల మరణించడంతో మొత్తం కుటుంబ సభ్యుల్లో కలహాలు మొదలైనట్టు మనకు స్పష్టంగా అనిపిస్తుంది. నిన్న బంజారాహిల్స్ జూబ్లీస్ పిఎస్ వాళ్ళ భార్య శ్రావణి వెళ్లి కంప్లైంట్ కూడా జరిగింది. ఇది అత్త మామలకు సంబంధించి కొంత ఇబ్బంది పెడుతున్నారు అన్నటువంటి విషయం మీద పక్కనే ఉన్నారు అడిగి ప్రయత్నం. చక్రి గారు చనిపోయిన తర్వాత విభేదాలు బయటపడిన నేపథ్యంలో ఎట్లా నేను పిఎస్కి వెళ్ళడం జరిగింది, ఇది కారణాలు ఏంటి? అదే అండి, ఆయన చనిపోయిన నెక్స్ట్ మినిట్ నుంచే మినిమం కర్టసీ లేకుండా చాలా దారుణంగా బిహేవ్ చేసిన నన్ను హ్యూమిలేట్ చేయడం స్టార్ట్ చేశారండి. సో నన్ను డిమాండ్ చేస్తున్నారు కంప్లీట్ గా ప్రాపర్టీస్ అన్ని వాళ్ళకే హ్యాండ్ ఓవర్ చేసేసి నేను కట్టుబట్టలతో వెళ్లిపోవాలని చాలా డిమాండ్ చేస్తూ నన్ను ఇంకా హెరాస్మెంట్ కి గురి చేస్తున్నారండి. మానసికంగా శారీరకంగా హెరాస్ చేస్తున్నారు. దాంతో ఇంకా మేము ఆర్బిట్రేషన్ కోసము పెద్దవాళ్ళ దగ్గరికి కూడా వెళ్ళడం జరిగింది, డాక్టర్ దాసనారాయణరావు గారి దగ్గర. వాళ్ళు ఏ జడ్జిమెంట్ ఇచ్చినా మాకు ఓకే అని కూడా మేము సైన్ పెట్టడం జరిగిందండి. అయినా కూడా వాళ్ళు సరిగా రెస్పాండ్ కాకపోవడంతో ఏసీపీ గారి దగ్గరికి వెళ్ళామండి, కంప్లైంట్ ఇచ్చాము. ఆయన హోల్డ్ చేసి కూడా 2 days స్టేషన్ కి పిలిపించి మాట్లాడదామని చూశారు. అయినా కూడా వాళ్ళు సరిగా రెస్పాండ్ కాకపోవడంతో మమ్మల్ని ఇంకా జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు ఫైల్ చేయమని చెప్తే చేశామండి. ఇక్కడ ప్రధానంగా పెళ్లి జరిగిన తర్వాత నుంచి గొడవలు ఉన్నాయా, లేదంటే ఇటీవల చక్రి గారు చనిపోయిన తర్వాత ఈ గొడవలు ఎక్కువయ్యాయి? ఇట్లా కారణాలు ఏంటి అసలు? పెళ్లి ఆయన దగ్గర నుంచి అని అంటే చాలా బాగా చూసుకునేవారండి. ఆయన ఉన్నప్పుడు నాకు చాలా సపోర్ట్ గా ఉండేవారు. సో చాలా ఇంపార్టెన్స్ రెస్పెక్ట్ ఇచ్చేవారు. వన్స్ ఆయన చనిపోయిన తర్వాత నెక్స్ట్ మినిట్ నుంచే చాలా హ్యూమిలేట్ చేయడం స్టార్ట్ చేశారు. డిమాండ్ చేస్తున్నారు, కంప్లీట్ గా హెరాస్ చేస్తున్నారు. సినీ పెద్దలు కూడా ఇద్దరి మధ్యలో తల్లిదండ్రుల మధ్యలో కానీ మీ మధ్యలో ఒక అండర్స్టాండింగ్ వచ్చినటువంటి పరిస్థితి చేశారన్నట్టుంది. అయితే ఈ పరిస్థితుల్లో ఇంకా గొడవలు సద్దుమనకుండా మళ్ళీ మీరు పిఎస్కి వెళ్ళి కంప్లైంట్ చేసినటువంటి వార్తలు ఉన్నాయి. దీన్ని మీరు ఎలా? ఇప్పుడు ఆ సద్దుమణించడం దాని గురించి కూడా డెత్ సర్టిఫికేట్ కావాలి కదండి. ఆ డెత్ సర్టిఫికేట్ నన్ను అప్లై చేయనివ్వట్లేదు, వాళ్ళు అప్లై చేయట్లేదు. డెత్ సర్టిఫికేట్ కోసం కూడా క్రిమేషన్ ఒరిజినల్ సర్టిఫికేట్ కావాలి. అన్ని వాళ్ళ దగ్గరే పెట్టుకుని వాళ్ళు అప్లై చేయట్లేదు, నన్ను అప్లై చేయనివ్వకుండా అన్నిటినీ డ్రాగ్ చేస్తూ ఉన్నారు. మేడం, ఫైనల్ గా మీకు ఎట్లాంటి న్యాయం జరగాలని మీరు కోరుకుంటున్నారు? ఇక ఈ వివాదం ఎట్లా సద్దుమంగాలని మీరు భావిస్తున్నారు? న్యాయం జరగాలని కోరుకుంటున్నా అండి. నేను పోలీసులకి కూడా ఫిర్యాదు చేసింది ఏంటంటే ఇన్వెస్టిగేట్ చేసి వాళ్ళ ప్రాసెస్ లో దాన్ని బట్టి పెద్దవాళ్ళు నిర్ణయించిన దాన్ని బట్టి. మరి పక్క శ్రావణి తండ్రి ఇక్కడ మనం ఉన్నారు, అడిగించే ప్రయత్నం చేద్దాం. సార్, ప్రధానంగా మీ అమ్మాయికి సంబంధించి శ్రావణి విషయంలో ఎట్లాంటి అన్యాయం జరిగిందని మీరు అనుకుంటున్నారు? ఎట్లాంటి అన్యాయం ఉందంటే ఆ రోజు చనిపోయిన తర్వాత నుంచి చూసిన దాన్ని బట్టి ఏంటంటే వాళ్ళు ఈ అమ్మాయి పూర్తిగా బయటకు పంపించేయాలి, ఈ అమ్మాయికి కట్టుబట్టలతో వచ్చింది, కట్టుబట్టలు పంపించాలని అందరి ముందర చెప్తున్నారండి వాళ్ళు. తర్వాత ఏంటంటే లేకొని చేసి వాళ్ళు మా పాపని తిట్టడం అండి, మమ్మల్ని ఇన్సల్ట్ చేయటము. ఇది చూసే మేము అప్పుడు హెచ్ఆర్సీకి వెళ్ళామండి. కానీ మళ్ళీ హెచ్ఆర్సీకి వెళ్ళిన వాళ్ళని కూడా మేమే చెప్పామండి, ఎందుకంటే ఇది ఓన్లీ ఫర్ వాళ్ళని అడగడానికి రండి చెప్పాము. తర్వాత పెద్ద మనుషులు వచ్చి భరద్వాజ్ గారు వాళ్ళు వచ్చిన తర్వాత మేము కూడా వారు ఎట్లా చెప్తే నిర్ణయించుకుని ఒప్పుకున్నామండి. కానీ ఈ మధ్యలో కూడా వాళ్ళు మా పాపను ఏదో విధంగా ఇన్సల్ట్ చేయటం అట్లా మాట్లాడుతున్నారు అందరి ముందరండి. ఆ 11వ రోజు కూడా మా పాప అసలు అక్కడికి ఆ రోజు సెరమనీ పెట్టినప్పుడు వాళ్ళు ఫంక్షన్ హాల్ కూడా మా పాపని వద్దని చెప్పారండి, మా పాప రాకూడదు అని చెప్పారండి. కానీ అసలు పాప రాకపోతే ఎట్లా కానీ మేము తీసుకెళ్లామండి పాపని. అందుకోసం ఆ రోజు స్టేజ్ మీద కూడా మా పాపతో ఎవరు మాట్లాడలేదండి. వాళ్ళందరూ ఏంటంటే మా పాపని ఏదో శత్రువుని చూసినట్టు చూశారండి, ఇంటి కోడలాగా చూడలేదండి వాళ్ళు ఎవరు. వాళ్ళ బిహేవియర్ ఎట్లా ఉంది, ఇక మమ్మల్ని ఇన్సల్ట్ చేస్తున్నారు. ప్లస్ ఏంటంటే బయట వాళ్ళ థ్రెటనింగ్ అంటే వినపడుతుందండి మాకు, ఎందుకంటే మీకు జాగ్రత్తగా ప్రాణహాని ఉంది, జాగ్రత్తగా ఉండమని మాకు మా వెల్విషర్స్ చెప్పారండి. ఇవన్నీ రకాల పెద్ద మనుషులు కూడా మేము దాసరి గారు చెప్పిన విషయాలు కూడా వాళ్ళు వినలేదండి. ఆయన కూడా దాసరి గారు ఏం చెప్పారంటే డెత్ సర్టిఫికేట్ అప్లై చేయమని చెప్పారు, ఇంతవరకు చేయలేదండి. ఆ డెత్ సర్టిఫికేట్ అప్లై చేయడం కూడా కారణం ఏంటంటే అండి, రేపొద్దున ఎవరికైనా క్లెయిమ్స్ రావాలన్నా కూడా కంపల్సరీ అండి. ప్రతి కామన్ మ్యాన్ చదువు రాని వాళ్ళు కూడా తెలుసండి అది ఉండాలని. కానీ వాళ్ళు ఎందుకంటే ఎంత డిలే చేస్తే అంత మంచిది, ఈ ప్రాపర్టీస్ ఈ లోపల మనం పనిచేసుకుందాం అందరం ముందర, తర్వాత వదిలి వస్తాయి లీగల్ ఇయర్స్. రేపు పొద్దున లీగల్ ఇయర్స్ వచ్చిన తర్వాత అప్పుడు అతని మీద లయబిలిటీస్ ఉన్నాయండి.
అసెట్స్ ఎన్ని ఉన్నాయి ఇప్పుడు అన్ని చూసాం. ఇంకా లైబిలిటీస్ ఇప్పుడు అందరూ చెప్తున్నారు వచ్చి చక్రి గారు మాకు ఇంత ఇవ్వాలి వాళ్ళు అంటున్నారు. కానీ ఆయన ఎంతమందికి ఇచ్చారు కానీ ఎవరు చెప్పడం లేదని మాకు వాళ్ళ బావమరుదులే చెప్పడం లేదండి. ఆయన ఎంత ఇచ్చాడో ఎవరు చెప్పడం లేదు. కానీ ఇప్పుడు పొద్దున లీగల్ ఎయిడ్స్ వచ్చిన తర్వాత అప్పుడు అందరూ మా పాపని అడుగుతారు. ఎందుకంటే లీగల్గా అప్పటికి పంపకాలు అయిపోయినాయి అనుకోండి, ఎవరు అనుకుంటారు ఇక మొత్తం ఈఎంఐ పే చేయాలి. ఆ అమ్మాయి కాదు రేపు నా ప్రాపర్టీస్ కూడా అటాచ్మెంట్స్ వస్తాయండి. కాబట్టి ఇది ఏంటంటే న్యాయబద్ధంగా చేయమని అడుగుతున్నాము. పెద్దవారు ఎట్లా డిసైడ్ చేసి దానికి నిలబడి ఉన్నామండి. దీనికి కూడా ఫినరల్ సర్టిఫికేట్ ఇవ్వమంటే కూడా వాళ్ళు అప్లై చేయలేదు, ఇవ్వలేదండి. చివరికి ఏసీపీ గారు 2 days బ్యాకే మేము కలవడం అయింది. కంప్లైంట్ ఇస్తే సార్ కూడా చాలా చెప్పారు. ఎందుకమ్మా నేను పిలిపించి మాట్లాడతాను, చూద్దాం వాళ్ళని అది ఇప్పిస్తానంటే మేము కూడా సరే అన్నాము. ఆయన కూడా గట్టిగా ట్రై చేశారండి. ట్రై చేస్తే వస్తామన్నారు. ఇతను మైతెల్లి హాస్పిటల్ అడ్మిట్ అయ్యాడండి. ఏసీపీ గారు మొన్న రాత్రి 5ంటికి రమ్మని చెప్పారని చెప్తే ఆయన 6ంటికి హాస్పిటల్ అడ్మిట్ అయ్యాడండి. వాళ్ళ బావతో పంపిస్తానని చెప్పాడు, అది పంపించలేదు డాక్యుమెంట్. నిన్న కూడా పంపించలేదండి. నిన్న కూడా ఫోన్ చేస్తే ఈవినింగ్ ఇస్తామన్నారు, ఇవ్వలేదండి. ఇక చివరికి ఏసీపీ గారిని అడిగితే ఏసీపీ గారు అన్నారు వాళ్ళు రావట్లేదండి, వాళ్ళు సరిగ్గా రెస్పాన్స్ ఇవ్వట్లేదు, కంప్లైంట్ లాడ్జ్ చేసేయండి అని చెప్పారు. అందుకోసం నేను ఈవినింగ్ మేము 9:30 గతంలో హెచ్ఆర్సీ దగ్గరికి వెళ్ళారు, న్యాయం జరగలేదు. ఇప్పుడు మళ్ళీ నిన్న అంటే ఎట్లా మీరు ఎట్లా చూస్తారు దీనికి సంబంధించి? హెచ్ఆర్సీ కావచ్చు, నిన్న పిఎస్ దగ్గర కూడా వెళ్ళారు, ఎట్లా న్యాయం జరుగుతుందండి దీంట్లో. ఇప్పుడు ఎందుకంటే ఇన్ని రోజులు మేము కూడా ఏంటంటే ఆయన చక్రి గారి విలువ మీద ఆయన ఉన్న దాని మీదే మేము కూడా ఆగామండి. ఇప్పుడు వాళ్ళు ఎక్కడికక్కడ దీన్ని డిలే చేస్తున్నారండి. ప్రతిదానికి ఏ ఇష్యూస్ సాల్వ్ కావట్లేదు, మమ్మల్ని బెదిరిస్తున్నారండి. దాంతో ఏంటంటే వెళ్ళాము, న్యాయపరంగా మాకు జరుగుతున్న మాకు నమ్మకం ఉందండి. ఎప్పుడైనా న్యాయమే గెలుస్తుందండి, దీంట్లో ఆగటం లేదు. థ్యాంక్ యూ అండి. మొత్తానికి మన పక్కన అడ్వకేట్ ఉన్నారు, ఇది సంబంధించి శ్రావణికి సంబంధించిన రాంప్రసాద్ గారు ఉన్నారు. మరిన్ని విషయాలు అడిగించే ప్రయత్నం చేద్దాం. శ్రావణ్, దీనికి సంబంధించి ప్రసాద్ గారు ఎట్లాంటి మలుపులు తిరుగుతుంది? రోజుకు అంటే పిఎస్ అయింది, హెచ్ఆర్సీకి వెళ్ళింది, ఇప్పుడు మేము అడ్వకేట్ దగ్గర కోర్టు కూడా వెళ్ళాలనే ప్రొసీజర్ లో ఉంది. ఇట్లా ఫైనల్ గా ఎట్లా ఉండే అవకాశం? My understanding, based on our grievance, the entire our complaint which disclosed, మరి హరాస్మెంట్ జరిగింది ఆమెకు అనేది విషయం చెప్తున్నారు. అదేవిధంగా భర్త మరణానికి కారణం ది కాజ్ ఆఫ్ డెత్ అనేది మరి ఐదర్ ఇట్ ఈస్ హోమిసైడ్ ఆర్ నేచురల్ డెత్ అనేది దట్ హెస్ టు బి రివీల్డ్ బై ది పోలీస్ ఇన్వెస్టిగేషన్. మరి ముఖ్యంగా అంతేకాకుండా ఆమె యొక్క ఇచ్చే స్టేట్మెంట్స్ ను వాట్ ఈస్ ద ట్రస్టీ వర్తినెస్ ఆఫ్ అవర్ స్టేట్మెంట్స్ అండ్ వ్యాలిడిటీ అనేది దట్ హెస్ టు బి లుక్డ్ ఇన్ టు ద పోలీస్ ఆఫీసర్స్. హోప్ఫుల్లీ యూ విల్ గెట్ ద జస్టిస్ అని అనుకుంటున్నాం. ఫర్దర్ గా మిమ్మల్ని గెలవడం జరిగింది అడ్వకేట్ కి సంబంధించి, ఈ ఫైనల్ పొజిషన్ ఎట్లా ఉండే అవకాశం ఉంది? నాకు దానిలో కంప్లైంట్ అయితే ఇది వాళ్ళకి హరాస్మెంట్ జరిగినట్టు రాసింది. ఎంటైర్ కంప్లైంట్ చూస్తే అదే అర్థమైంది నాకు లీగల్ గా. ఇక మిగతా విషయాలు ఆమె ఇక సార్తో మాట్లాడు. ఇది పరిస్థితి. మొత్తానికి శ్రావణికి సంబంధించినటువంటి కుటుంబ వివాదం రోజు రోజుకు మలుపు తిరుగుతున్నటువంటి పరిస్థితి. మొత్తానికి ఇప్పుడు కోర్టుకు సంబంధించి వెళ్లే అవకాశంలో ఉంది. ఇప్పటికే హెచ్ఆర్సీని కలిసింది. దాని తర్వాత నిన్న పోలీస్ డిపార్ట్మెంట్ కి సంబంధించి జూబ్లీహిల్స్ పిఎస్ లో కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. ఫర్దర్ గా కోర్టే నాకు న్యాయం చేస్తుంది అన్నటువంటి నమ్మకంతో ఉంది. ఓకే. ఓటు స్టూడియో.